ఆయన్ను అనుభవించేటటువంటి వారంగా, ఆయన వాక్యానుసారంగా మనము మన హృదయాలను ప్రభువుకు తెరిచిపెట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆ మాటలు వినడానికి సిద్ధపడదాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములైనా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరినటువంటి మేము నీ మాటలు వినడానికి, నీ లేఖనాల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. మా స్వరము, మా తలంపులు, మా ఆలోచనలు మీకు తెలుసు. నీ స్వరం వినాలనే ఆశ మేము కలిగి ఉన్నాం. అతి ఆశను నెరవేరుస్తూ ప్రభువా నిన్ను అనుభవించినట్లుగా కృప మాకు ప్రసాదించమని మమ్మల్ని పాదాల దగ్గర సంపూర్ణంగా సమర్పించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున బహుశా ఇప్పటికే మీకు అందరికి కూడా, ముఖ్యంగా పిల్లలకు అందరికి తెలుస్తుంది కదా, ఈరోజు స్పెషాలిటీ ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్షిప్ డే ఎందుకు ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చిందన్నది నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ రోజున లేఖనాల్లో నుంచి దేవుడు మనకు నేర్పబోయేటటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనం స్నేహాన్ని గురించి మాట్లాడేటప్పుడు బాల్యం నుంచి కూడా స్నేహం చేయటం అందరికీ పరిపాటి కదండి. ఏ ఒక్కరు కూడా స్నేహితులు లేనటువంటి వారు ఉండనే ఉండరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే బాల్యంలో చేసినటువంటి స్నేహాలు కొన్ని రోజులు అయ్యేటప్పటికీ క్రమేణా కాలగర్భంలో వారిని మర్చిపోతాం, అవి అంతరించిపోతాయి. మరి కొన్నిసార్లు నూతన స్నేహాలు మన జీవితాల్లో తారసపడినప్పుడు మన జీవితాలు నాశనానికి నడిపించవచ్చు, లేకపోతే శ్రేష్టమైనటువంటి స్థితిలోని కూడా మనల్ని తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి స్నేహము అనేటటువంటిది సర్వసాధారణంగా మనం ఆలోచించేది ఏంటంటే, మన కొరకై మనల్ని ప్రేమిస్తూ మనకున్నటువంటి సమస్యలు అర్థం చేసుకోగలిగినటువంటి వారన్నమాట మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఈ కీర్తనలో చదివినటువంటి వాక్యాన్ని మీకు చూపిస్తాను, గమనించండి. దావీదు రచించినటువంటి కీర్తన. తన జీవితంలో ఈ కీర్తన రాసినప్పుడు మరి ఎలాంటి అనుభవాలతో రాశాడో తెలియదు, కానీ ఇందులో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు రాస్తూ తెలియపరుస్తున్నాడు. చూడండి, 55వ కీర్తన 12వ వచనము 13వ వచనం మనం చదువుకుందాం. నన్ను దూషించువాడు శత్రువు కాడు. గమనించండి మాటలు. శత్రువుని ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అటివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నాకు సహకారివి, నా చెలికాడవు, నా పరిచయడవు. అనగా ఒక వ్యక్తి జీవితంలో ఇది గమనిస్తాం. అదేంటంటే, ఒక వ్యక్తి జీవితాన్ని నష్టపరిచినటువంటి వారిని మనం చూస్తాం కదండి. ఒక వ్యక్తి జీవితాన్ని అణిచివేసినటువంటి వారిని మనం చూస్తాం. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం వైపు తీసుకెళ్ళినటువంటి వారిని కూడా మనము చూడటం లోకంలో మనకు జీవితంలో అనుభవాలుగా మార్చబడ్డాయి. ఈ రోజున ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా వారి యొక్క జీవితాన్ని క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, యోగ్యమైనటువంటి రీతిలో జీవించినటువంటి వారుగా అనిపించట్లేదు. కారణం ఏంటి అని అంటే, మన జీవితాలు మనం జీవించేటటువంటి జీవిత కోణంలో ముందుకు వెళ్ళేటప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అయితేనేమి, మన జీవితాలను నడిపించేటటువంటి పరిస్థితులు అయితేనేమి, మనము దేవుణ్ణి గుర్తెరిగినట్లుగాను మనము దేవుణ్ణి కలిసి దేవునితో పాటు జీవించడానికి సహాయపడేటట్టుగా ఉండాలని ఆశ కలిగి ఉంటాం. కొన్నిసార్లు కొంతమందిని మనం పిలిచేటటువంటి పిలుపు ఏంటంటే, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాం కదా. చాలా మంచి మాట వాడతాం, నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం. కొన్ని రోజుల తర్వాత వాడు వర్స్ట్ ఫ్రెండ్ అంటాం కదా. బెస్ట్ ఫ్రెండ్ వర్స్ట్ ఫ్రెండ్గా మారుతాడు. అలాగే మరొక నూతనమైనటువంటి స్నేహితుడు వచ్చినప్పుడు అతను కూడా బెస్ట్ ఫ్రెండ్గా మారుతాడు మొట్టమొదట, తర్వాత వర్స్ట్గా మారవచ్చు. కానీ లేఖనాలు గమనిస్తే ఒక మాట చూద్దాం. అదేంటంటే 4వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా.
కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఇది చాలా విలువైనటువంటి మాట. అనగా దేవుడు మన జీవితాలకు బోధించేటటువంటి సత్యం ఏంటంటే, ఈ లోకాన్ని ప్రేమించేటటువంటి వారు, ఈ లోకాన్ని వెంబడించేటటువంటి వారు, ఈ లోకాన్ని అనుసరించేటటువంటి వారు, వారి జీవితాల్లో జీవించేటటువంటి జీవిత విధానాన్ని కొలచినప్పుడు ఎలాగంటుందంటే, లోకంతో స్నేహాన్ని చేసేటటువంటి వారు దేవునితో ఏం తెచ్చిపెట్టుకుంటున్నారు? వైరాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. దేవునితో స్నేహాన్ని కలిగినటువంటి వారు లోకంతో వైరాన్ని తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. ఈ రీతిగా ఈ లేఖన భాగాల్లో అనేకమైనటువంటి రెఫరెన్సెస్ ఉంటున్నాయి. వాటిని చదువుకుంటూ వెళ్ళిపోతే మరి కొన్ని మాత్రము మనకు ప్రయోజనకరమైనవి నేను భావిస్తాను, కొన్ని ఏమో మన జీవితాలకు అవి అప్రస్తుతం అనిపిస్తుంది. ఈ రోజున 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కదండి, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆ తర్వాత రాస్తూ, దుర్దశలో అట్టివాదుడు సహోదరుడిగా ఉండును. అనగా స్నేహాన్ని గురించి చాలా కొటేషన్స్ కనిపిస్తాయి. వాటన్నిటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున సమయం సరిపోదు. కాబట్టి ఈ రోజున లేఖనంలో దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటల్లో నుంచి మనము స్నేహితుడిని గూర్చి లేకుంటే స్నేహాన్ని గూర్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలోనికి వద్దాం. యెషయా గ్రంథం, ఇవన్నీ వచ్చిన భాగాలు మనం చదవలేదు, కానీ కాకపోతే ఆయా సందర్భాల్లో చదవాలనే తలంపు చేత వాటిని అట్టిపెట్టుకున్నాం. 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవునితో మాట్లాడుతూ, అయ్యా మరి నువ్వెందుకు అబ్రహాము నీ స్నేహితునిగా చేసుకున్నావు? దేవుడు మానవుని స్నేహితులుగా చేసుకోవడం అన్నది సులభమైనటువంటి మాట కాదు. అది అబ్రహాం నా స్నేహితుడని దేవుడే గంభీరంగా చెప్పేటప్పుడు, ఒకవేళ ఈ మాట చెప్పినటువంటి తరుణాన దేవుడు అబ్రహాము ప్రక్కన ఉంటే అబ్రహాం ఏమనుకుంటాడు చెప్పండి? మనమైతే ఏమనుకుంటాం? మన కాళ్ళ ఎగరేసి నా అంతటోడు ఎవరు లేడు చూడు, దేవుడు సైతం నన్ను గురించి ఏమన్నాడు? నేను దేవునికి స్నేహితున్నట్టు దేవుడు ఇచ్చినటువంటి మాట. ఇది గొప్ప సాక్ష్యం కదా. కానీ ఈ రోజున దేవుడు అబ్రహామును స్నేహితుడిగా మార్చుకోవడానికి గల కారణం ఏంటి? కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆ తర్వాత 2వ వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను, ఎందుకంటే మీ మనసులో ఈ లేఖనాలు స్థిరపడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఇందాక చదువుకున్నటువంటి నిర్గమకాండం చూడండి, 33వ అధ్యాయంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామా మరొకసారి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. గొప్ప మాట కదా. మనుష్యుడు మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడట. ఇది 2వది. 3వ విషయం చూద్దాం. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 34వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. చూడండి మాట మరలా చదువుతాను. ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. దేవుని యొక్క స్థితి అబ్రహాముతో దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు అబ్రహామును చూసి నా స్నేహితుడని పలికినటువంటి మాట, మోషే చెబుతూ ఉన్నప్పుడు స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడుతున్నానని చెప్పినటువంటి మాట, యేసు ప్రభువును గూర్చి ఆనాటి పరిసయ్యులు యాజకులు
సద్దుకైలు శాస్త్రులు చెప్పినటువంటి మాట ఏమంటే, ఆయన గూర్చి సుంకరులకును పాపులకును స్నేహితుడు, మద్యపాని, అలాగే తిండిపోతూ 4 బిరుదులు ఇచ్చేశారు. ఈ రోజున అలాంటి దేవుడు మనకు స్నేహితుడు అవడానికి, అలాంటి దేవుడు మన జీవితాల పట్ల ఎందుకు స్నేహాన్ని పెంచుకోవాలని ఇష్టపడ్డాడు అన్నది ఈ రోజున లేఖనానుసారంగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము అనగా మనకు మొదటి 3 అధ్యాయాలు అన్నీ తెలుసు కాబట్టి క్లుప్తంగా అందులో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు కూడా దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడడానికి వచ్చేటటువంటి వాడు. ఆ తరుణాన వారు దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము సహవాసం కలిగినటువంటి వారే. ప్రతిరోజు కూడా చల్లపుట దేవుడు వచ్చినప్పుడు వారు బయటకు వచ్చేసి దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వారు కదండి. ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కలిగినటువంటి అనుభూతులు ఏంటంటే, దేవుని యొక్క సహవాసాన్ని వారి జీవితాల్లో పొందుకున్నటువంటి వారే, దేవుని యొక్క సన్నిధిని వారి జీవితాల్లో పొందుకున్నటువంటి వారే దేవునితో కలిసి నడవటం ప్రారంభించారు, జీవించటం ప్రారంభించారు. వారికి ఉన్న సమస్యలు కానీ, వారికి ఉన్నటువంటి పరిస్థితులు కానీ దేవునితో ముచ్చటించుకుంటూ ముందు కొనసాగారు. ఒక రోజు రానే వచ్చేసింది. ఆ రోజున వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ చేసినటువంటి కారణం చేత దేవుడు ఏమన్నాడంటే వారిని ఆ తోటలోంచి బయటికి పంపించేశాడు. అది జరిగినటువంటి వాస్తవం. ఆ తర్వాత దేవుడు మరలా ప్రయత్నం ఏం చేశాడంటే, అదే మానవుడి దగ్గరికి మరలా దేవుడు దిగి వచ్చాడు. ఏదైనా తోటలో దేవుడు ప్రతిరోజు దిగి వచ్చినప్పుడు కలిసినటువంటి సహవాసం ఏదైతే ఉందో ఆ సహవాసాన్ని ఏదైనా తోటలోంచి బయటకు వచ్చినటువంటి మానవుని యొక్క జీవితంలో దేవుడు చూడలేకపోయాడు. చూద్దాం ఒక మాట, అది ఎక్కడ కనిపిస్తుందంటే 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నేను ఎరగను ఎవరిని, ఒకే చోట నివాసం ఉండేటటువంటి అన్నదమ్ములు కూడా స్నేహాన్ని కలిగి జీవించవలసినటువంటి వారు, ప్రేమతో జీవించవలసినటువంటి వారు, వారి యొక్క జీవితాన్ని అక్కడ చూసినప్పుడు నేను నా తమ్మునికి కావలివాడినా అన్నాడు. ఆ మాటలోని అంతరార్థం ఏంటంటే, నీ పని నువ్వు చూసుకొని నన్నెందుకు అడుగుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదండి. అంతేనా? నన్నెందుకు అడుగుతున్నావు, నీ పని నువ్వు చూసుకో, హేబెల్ నీకు కావాలంటే వెళ్ళి వెతుక్కో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అనగా లోకంలో ఎప్పుడైతే మానవుడు వచ్చేసాడో, లోకంలో ప్రవేశించాడో, లోకంలో జీవిస్తున్నాడో, ఆ సమయంలో తన జీవితం ఏంటంటే దేవుని యొక్క సహవాసాన్ని పరిపూర్ణంగా నాకు అక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అన్నట్టుగా మానవుడు దూరం అవడానికి కారకంగా మార్చబడేది. అలాంటి స్థితిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాం మనకు కనిపిస్తాడు. 12వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి, 12వ అధ్యాయంలోనికి రాకముందుగా మనం ఒక వచనాన్ని చదువుకుంటే, వారు ఎక్కడి వారు అని అంటే చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువతో మాట్లాడుతున్న యెహోషువ చెప్పినటువంటి మాట చూద్దామా మాట. పదిహేను వచనం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నది అద్దరిని ఉన్నప్పుడు మీరేం చేశారంటే దేవతలను సేవించారు. ఈ మాట జ్ఞాపకం చేసుకునండి. ఇది అబ్రహాం యొక్క పూర్వపు వృత్తి ఏంటి అని అంటే 11వ అధ్యాయం పై భాగంలో చూస్తే, చివరి భాగంలో చూస్తే ఏమంటాడంటే, వారు విగ్రహాలు చేసి దాంతో వ్యాపారం చేసేటటువంటి వారు, మంచిగా లాభాన్ని గడించినటువంటి వారు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చించబడినటువంటి వారు. అలాంటి ఇంట్లో దేవుడు ఏమనంటే అబ్రహాం చూశాడు. అబ్రహాం నువ్వు బయటకు రాయ్యా అన్నాడు. అబ్రహాం బయటకు వచ్చేసాడు. వచ్చిన వెంటనే అబ్రహాంతో చెప్పాడు, నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు కూడా దీవెనకరంగా మార్చబడతారు. ఈ రీతిగా దేవుడు చెప్పినటువంటి మాటలు వారి కుటుంబం అంతటికి కూడా దీవెనకరంగా మార్చబడ్డాయి, వారికి జీవితాలకు దీవెనకరంగా మార్చబడ్డాయి. ఆ రీతిగా కొనసాగినటువంటి అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము చేసినటువంటి పని ఏంటంటే, తనకున్నటువంటి విగ్రహ ఆరాధన స్థితిలోంచి బయటకు వచ్చేసాడు, దేవుని వెంబడించాడు, దేవుని యొక్క సహవాసానికి
లోనే జీవించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం చేసినటువంటి పని అది. అయితే మనం ముందుకు వస్తే 15వ అధ్యాయంలోనికి వస్తే అబ్రహాం ఏమంటాడంటే, దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆ దేవునితో మాట్లాడినటువంటి మాట ఏమంటే, అయ్యా నువ్వు నన్ను దీవిస్తానన్నావు, ఆ దీవెన నేను ఇంతవరకు చూడలేదు. అయితే నా ఇంట్లో ఉన్నటువంటి నా పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే నా ఆస్తి అంతటికీ కర్తగా ఉంటాడా అన్నటువంటి మాట అన్నప్పుడు దేవుడు అంటాడు, కాదు, నేను నీ కుమారుని ఇస్తానట్టు. 24 సంవత్సరాలు గడిచిపోయాయి. 24వ సంవత్సరాల 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఏమంటాడంటే, నేను నీ కుమారుని అన్నాను కదా అనేసి కుమారుని ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని తెలియపరుస్తాడు. ఆ తర్వాత మనకందరికీ తెలిసినట్లుగా ఇస్సాకు జన్మించడం అన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, సంతాన విషయంలో 15వ అధ్యాయం 2వ వచనంలో ఏ మాట అయితే దేవుడు మాట్లాడాడు, అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తానని 18వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఈ మధ్యకాలంలో వారిద్దరి స్నేహాన్ని గురించి ఒక మాట దేవుడు తీసుకొని వస్తాడు. చూడండి, 18వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ సమయంలో 17వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు, ఏం చేస్తున్నావు దేవా? అబ్రహాం వచ్చి అడగట్లా, దేవా నువ్వెందుకు దిగి వచ్చావు, నువ్వెందుకు నాకు ప్రత్యక్షమయ్యావు అని మాట అబ్రహాం ఒక్క మాట అడగలేదు. అనగా దేవుడు అబ్రహాములకు మధ్య ఉన్నటువంటి స్నేహం ఎలాంటిదంటే, దేవుడు తనకు టైం పాస్ కొరకు రాలేదు, అబ్రహాంతో మాట్లాడడానికి వచ్చాడు, అబ్రహాంతో స్నేహం చేయడానికి వచ్చాడు, అబ్రహాంతో నడవడానికి వచ్చాడు, అబ్రహాం ఇంట్లో భోజనం చేయడానికి వచ్చేసాడు. చూడండి, అదే మాట ఎక్కడ రాస్తారు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట కనిపిస్తోంది. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారో తెలీదు, అబ్రహామును పరిచయం చేసుకున్నటువంటి వారు ఎవరు లేరు, కానీ అబ్రహాం చేసినటువంటి పని ఏంటంటే, ఇక్కడ గమనిద్దాం. ఈ లేఖన భాగాల్లో 13వ అధ్యాయంలో మొదటి వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరపకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారట? ఎవరు ఎరగకుండా ఆతిథ్యం చేసినటువంటి వాడు అబ్రహాము. అల్లంత దూరాన తన గుడారం దగ్గర కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు కనిపిస్తే వారు తన వైపు నడుచుకుంటూ రావడం చూశాడు. వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించాడు, కూర్చోబెట్టేశాడు, విందు సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచి ఆహారం పెట్టిన తర్వాత 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ మాట అక్కడ వింటాడు. కాకపోతే ఆ ముందు ఏమంటాడో తెలుసా? అబ్రహాం యొక్క జ్ఞానము లేకుంటే అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి ఆ రీజనింగ్ పవర్ ఎంత గొప్పది అని అంటే, వచ్చినటువంటి ఆ వ్యక్తులు సామాన్యులు అన్నటువంటి మాట భావించక చేసినటువంటి పని చూడండి. 3వ వచనంలో 18:3లో, ప్రభువా నీ కటాక్షం నీ దాసుల మీద ఉన్న ఎడల నువ్వు దాటిపోదు, నీళ్లు తెప్పించి కాళ్ళు కడుక్కోమని చెప్పిన తర్వాత వారికి విందు సిద్ధపరిచాడు. కారణం ఏంటో తెలుసా? వారు ఎవరో ఎరగకుండా చేశాడు, కానీ వారు దేవుడు అన్నటువంటి విషయాన్ని తన మనసులో స్థిరపరచుకున్నటువంటి వాడు. ఈ రోజున దేవుడు ఎందుకు పదే అబ్రహాం దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడంటే, అబ్రహాము దేవుని పట్ల చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అబ్రహాము జీవితాన్ని మరి సమీపంగా దేవునితో కలిసి నడవడానికి సహాయపడింది. అయితే ఈ రోజున ఆ 17వ వచనంలో చెప్పినటువంటి మాట, నేను ఏది కూడా అబ్రహాము నాకు దాసుడు అంటే ఏం చెప్పబోతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ నాశనం చేయబోయేటప్పుడు మరి అబ్రహాం దగ్గరకు వచ్చి చెబితే అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? దేవుని దగ్గర బతిమాలుకుంటాడు. ఆ బతిమాలుకొనడంలో లోతు కుటుంబం బ్రతకవచ్చునేమన్నటువంటిది అబ్రహాం యొక్క ఆశ. దేవుని యొక్క తలంపు కూడా అదే, లోతు కుటుంబాన్ని రక్షించాలి అని. కానీ లోతు కుటుంబము రక్షించబడకపోగా రక్షించబడినటువంటి స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా సమస్తాన్ని కోల్పోయినటువంటి వారుగా మనం చూస్తాం. లోతు నీతిమంతుడే, కానీ ఆయన భార్య మిగతా ఆయన కుమారుల గురించి వ్రాయబడింది, కానీ వారెవరూ మనకు గుర్తించబడలేదు. అయితే లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము చేసినటువంటి కార్యము లోతు యొక్క జీవితాన్ని బయటికి తీసుకొచ్చింది, కానీ ఇశ్రాయేలు జనాంగానికి వారిని వ్యతిరేకులుగా మార్చివేసింది. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నప్పుడు దేవుడు ఎందుకు అబ్రహాంతో స్నేహం చేయాలని భావించాడు అని అంటే, అబ్రహామునకు దేవుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము ఆ క్రియను కొనసాగింపచేసింది. 22వ అధ్యాయంలోనికి మనం వస్తే, 22వ అధ్యాయం ఇవన్నీ తెలిసినటువంటి వాక్య భాగాలు కాబట్టి ఎక్కువగా నేను లోతుగా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కాకపోతే ఒక్క విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో నిలవటం మాత్రమే కాకుండా ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాడో, దేవుని యొక్క మాటకు విలువనిస్తూ ఉన్నాడో, ఆ మాటలోని విలువ ఏమిటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు పిలిచి అబ్రహాంతో నీ కుమారుడు నాకు బలిగా అర్పించమన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ మాట కూడా ఎదురు మాట్లాడకుండా విశ్వాసంతో పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ చేసినటువంటి పని ఏంటి అని అంటే, తన కుమారుని బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈరోజు నేను ఈ 18వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుంటే దాంట్లో మనకు కొన్ని లోతైనటువంటి సత్యాలు కనిపిస్తే వాటిని జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయం 33వ వచనం చూడండి, చదువుతారా? 18:33. అబ్రహాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికేనా? చూడండి, యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇప్పుడు ప్రశ్నే కదా. ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? దేనికి ఒక గృహం ఉందా? దేనికి ఒక చోటు ఉందా? దేవునికి ఒక నివాస స్థలం ఉందా? అని యెషయా గ్రంథకర్త చక్కగా రాస్తాడా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. మానవుడు చేసినటువంటి హస్తకృత ఆలయాల నివసించడు అంటాడు. ఇవన్నీ కూడా దేవుని గురించి చెప్పబడినటువంటి మాటలే. అయితే ఎక్కడికి వెళ్ళాడు దేవుడు అని ఆలోచన చేస్తే, ప్రతిరోజు కూడా దేవుడు అబ్రహామును చూసి అబ్రహాంతో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అనగా ఆ అధ్యాయాలన్నిటి కూడా అలాగే కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఇష్టపడ్డాడో అబ్రహాంతో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఎందుకో తెలుసా? వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధం, స్నేహ బాంధవ్యం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఒకవేళ దేవుడు మనతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ అబ్రహాం యొక్క క్వాలిటీస్ మనం కలిగి ఉండాలంటే మాత్రం అసాధ్యం అనిపిస్తుంది. అబ్రహాం ఏం చేశాడు? మొట్టమొదటిగా విగ్రహారాధన విడిచిపెట్టేశాడు, తన జనాంగాన్ని విడిచిపెట్టేశాడు, తన బంధువులను విడిచిపెట్టేశాడు, తన దేశాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు నువ్వు వెళ్ళిపో అంటే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు. మనం ఏమంటాం? ఏమీ ఎరగనటువంటి స్థితిలో, ఆ దేవుని గురించి సరిగా తెలియదు, ఆ దేవుని యొక్క మాట ఎలాగ తన హృదయాన్ని తాకిందో మనకు గుర్తెరగదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. గలతీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట కనిపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అనగా దేవుని మీద తాను ఉంచినటువంటి విశ్వాసం తన నీతిమంతుడిగా మార్చగా, దేవుని యొక్క సహవాసం చేస్తూ దేవుని యొక్క స్నేహితుడిగా మార్చబడటానికి ప్రధాన కారణంగా ఈ లేఖన భాగం మనకు చూపించబడుతుంది. కాబట్టి దేవుడు తన ఇంటికి వెళ్ళాడు, అబ్రహాం తన ఇంటికి వెళ్ళాడు. మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన ఇంటికి వెళ్ళాడు, అబ్రహాం తన ఇంటికి వెళ్ళాడు. అనగా అబ్రహాం గృహానికి అబ్రహాం వెళ్ళిపోతున్నాడు. రెండవ దాంట్లో మనం ఇంకా కొంచెం క్లారిఫికేషన్ కలుగుతుంది. అందుకొరకనే ఈ పదాన్ని మీకు వాడుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, దేవుడు తన ఇంటికి వెళ్ళాడు, అబ్రహాం తన ఇంటికి వెళ్ళాడు. అనగా స్నేహితుల మధ్య ఉండేటటువంటి దాన్ని, స్నేహితుల మధ్య ఉండేటటువంటి బంధాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు, ఎప్పుడైనా స్నేహం కలిగినప్పుడు ఏమంటాం అంటే, మీ ఇల్లు ఎక్కడుందని అంటాం కదా. మీ బంధువులు ఎవరు, మీ స్నేహితులు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఏ వీధి చివరలో మీరు ఉంటారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఎందుకో తెలుసా? ఒకవేళ అవసరం పడినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళడానికి, వారు మన దగ్గరికి రావడానికి సహాయపడే రీతికి మనం మాట్లాడుకుంటాం. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అబ్రహాం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇదే, దేవునితో అబ్రహాము కలిసి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాకపోతే సమయం వచ్చినప్పుడు వారిద్దరూ దూరం అవ్వాల్సి వస్తున్నది. ఇప్పుడు రెండవ కోణంలోకి మనం వెళదాం. మోసెస్ జీవితాన్ని గుర్తెరుగుదాం. మోసెస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఈ మాట మనకి ఈ రీతిగా కనిపిస్తుంది. 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటిని. దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట మనం ఒకటి చూద్దాం. 20వ వచనం, 33వ అధ్యాయం 23వ వచనం. 33:20 వచనమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయం 20. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి పడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అంటాడు.
ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు మోషే కనిపించాలి, మోషేకి ఎదురుగా దేవుడు కనిపించాలి కదా. కొన్నిసార్లు కోర్టులో కానీ ఎక్కడైనా కానీ మనిషి దోషం చేసినప్పుడు, లేదంటే మనిషి తప్పు చేసినప్పుడు ఎలా మాట్లాడతాడు? ముఖంలోకి చూసి మాట్లాడగలడా? సాధ్యం కాదు. చూడడానికి భయపడతాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎదుటి వ్యక్తి తనలోని లోపాన్ని చూసి గుర్తిస్తాడేమన్నటువంటి భావన. ఇక్కడ అలా కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మోషేను చూసినప్పుడు, మేమిద్దరం కలిసి ఒకరితో ఒకరి ముఖాన్ని చూసుకున్నప్పుడు మేము మాట్లాడుకునే రీతి ఎలాగుంటుందో తెలుసా? ఒక మానవుడు సాధారణంగా ఎలా మాట్లాడతాడో అలాగే మేమిద్దరం మాట్లాడుకుంటామని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నారు? చూడండి, 3వ అధ్యాయంలోనికి వస్తే దేవుడు మోషే మాట్లాడుకున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. 3వ అధ్యాయంలో మండుతున్నటువంటి పొద దగ్గర దేవుడు మోషేను చూశాడు. చూడండి, ఆ మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చెప్పబడినటువంటి మాటను ఒకసారి చూద్దాం. 3వ వచనం. పొద నడమ దేవుడు నిలవబడి మాట్లాడుతున్నాడు. పొద దగ్గర మోషే నిలబడి మాట్లాడుతున్నాడు. మోషేకు తెలియదు ఆ సమయంలో. ఆ మండుతున్నటువంటి పొదలో దేవుని యొక్క స్వరూపాన్ని మోషే గుర్తించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఈ సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వచ్చాడో, దేవుని కలుసుకోవడానికి అక్కడికి ఎక్కి వస్తున్నాడు. ఆ ఎక్కి వచ్చేటప్పుడు, దేవుని నిన్ను చూడాలని ఆశపడుతున్నాను, ఒక్కసారి నీ ముఖ దర్శనం నాకు అనుగ్రహించవా అని అంటే, దేవుడు ఏమంటాడు? దర్శనం నన్ను చూస్తే బతకలేవన్నాడు. ఆ తర్వాత వచ్చిన భాగంలో మనకు కనిపించేటటువంటిది ఏంటంటే, దేవుడు ఏ రీతిగా తన ప్రత్యక్షతను మోషేకి ఇచ్చాడో మనం గమనిస్తే 21వ వచనంలో, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆ తర్వాత నా వీపు భాగాన్ని నువ్వు చూస్తావన్నాడు. స్నేహితులతో మాట్లాడినటువంటి దేవుడు మోషే వారిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ సన్నిహితమైనటువంటి సంబంధము ముఖాముఖిగా చూడడానికి కనిపించట్లేదు అక్కడ. కానీ దేవుడే అంటాడు, నన్ను చూస్తే బతకలేవన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా గమనించారా? అబ్రహాముతో మాట్లాడడానికి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి అబ్రహాం ఇంటికి నడిచి వెళ్ళాడు. ఇక్కడ మోషే దేవుడు మాట్లాడుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఏంటో తెలుసా? సీనాయి పర్వతం. గమనిస్తున్నారా? సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వెళ్ళినప్పుడు, దాదాపు 80 సంవత్సరాల పై వయసు వెళ్ళినటువంటి మోషే ఆ కొండను ఎక్కి వెళ్ళేటప్పుడు, ఈ రోజున ఆ సీనాయి పర్వతం ఎక్కినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా మీరు ఎక్కగలిగారంటే చాలా సాధ్యం కాలేదండి, అక్కడ పైన ఒంటలు కొన్ని నడిపిస్తుంటే ఒంటల మీద కూర్చొని వెళ్ళాం, అది కూడా రాత్రి ప్రయాణం చేయించారు, చూస్తే భయపడతామని అన్నమాట కొంతమంది చెప్పగా నేను విన్నాను. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహామును దర్శించడానికి దేవుడు పైనుంచి దిగి వస్తే, దేవుడు దర్శించుకోవడానికి అబ్రహాము పైకి ఎక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహమే అది, వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధమే అది. అయితే దేవుడు ఏం చేశాడంటే, కొంత తన మనస్సును మార్చుకున్నాడు. మోషేతో చెప్పాడు, ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, ఆ ప్రత్యక్ష గుడారంలో మీరు నన్ను కలుసుకునేటటువంటి అవకాశం నేను మీకు ఇస్తానని చెప్పాడు. దాంట్లో ఉపకరణాలు వాటన్నిటిని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవటం లేదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినప్పుడు, మేఘము దాని మీదకి దిగి రాగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సాగిల పడేటటువంటి వారు ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడలేదు, దేవునితో సహవాసం చేయలేదు, దేవునికి సమీపంగా నడిచి వెళ్ళలేదు. కానీ వారు చేసినటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని వారి జీవితాల్లో పొందుకోవడానికి, అనుభవించడానికి వారికి ఒకే ఒక తరుణం దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, నేనే దిగి వస్తాను, దిగి వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ మీ గుడారాలు ఉన్నాయి, మీ గృహాలు ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే, అక్కడ మీరు సాగిల పడినప్పుడు నేను మీలో ప్రతి ఒక్కరిని నేను దర్శించుకుంటాను అన్నాడు. ఎంత మార్పు కదండి! దేవుడే మోషేను పైకి రమ్మని పిలిచి కలుసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నేనే దిగి వస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకు దిగి రావడానికి ఇష్టపడ్డాడు?
దేవుని ఇంటికి దేవుడు వెళ్ళాడు, అబ్రహాం ఇంటికి అబ్రహాం వెళ్ళాడు. ఇక్కడికి వస్తే ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడు దిగి రావడానికంటే సంఖ్యాకాండంలోకి రండి, 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇంటిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. నా సేవకుడైన మోషే అతివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంగా ఏమంటున్నాడంటే నా సేవకుడైన మోషే అతివాడు కాదు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఈ మీటింగ్లోన? 4వ వచనం. యెహోవా మీ ముగ్గురు, ఏ ముగ్గురు ఇక్కడ చెప్పండి? ఆరోను, మిరియాము, మోషే ముగ్గురిని పిలిచాడు. స్పెషల్ మీటింగ్ అది. ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగి వచ్చాడు. వారి ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషే విషయం మీకు తెలుసా? మోషేని నేను అక్కడ దర్శించుకున్నా, లేదా మోషే మీద అక్కడ కలుసుకున్నాం అన్నమాట చెప్పకుండా దేవుడు ఏమంటాడంటే, నేను మోషేకి ఏం చేశానంటే నా ఇల్లంతని అప్పగించేశాను. అబ్రహాం తన ఇంటికి వెళ్ళాడు, దేవుడు తన ఇంటికి వెళ్ళాడు. దేవునికి ఇల్లు లేదన్నమాట మనం ముందుగా అనుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఇల్లంతటిని ఎవరికి అప్పగించేశాను? నేను మోషేకి అప్పగించాను. నా ఇల్లంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చాను. నమ్మకమైనటువంటి వాడుగా నేను రుజువు చేసుకున్నాను కాబట్టి ఆయనకు బాధ్యతలు ఇచ్చేశాను. ఆ నమ్మకమైనటువంటి గృహాన్ని పరిపాలన చేయటానికి మోషేకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి? 7వ అధ్యాయంలోకి రండి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మోషేకు ఇవ్వబడినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మనం చదువుతూ వెళ్ళినట్లయితే ఎలాంటి వాటి యందు ప్రవీణుడై ఉన్నాడు 22వ వచనంలో కనిపిస్తుంది. మోషే ఐగుప్తుల సకల విద్యలు అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు తన సహోదరులను చూడు రావడానికి ఇష్టపడ్డాడు. 35వ వచనంలో వచ్చేటప్పటికి 35వ వచనం చూడండి. అధికారినిగాను తీర్పునిగాను నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించను. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? మోషే పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మిథ్యాను దేశంలోకి పారిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి. ఏ క్వాలిఫికేషన్స్ అంటే, ఒకవేళ ఆ ఐగుప్తు సామ్రాజ్యం మీద అధికారిగా మోషే నిలవబెడితే మోషే చేసేటటువంటి పరిపాలన ఎంత క్షేమకరమైనటువంటి పరిపాలన అంటే అంత యోగ్యమైనటువంటి పరిపాలన జరిగించేటటువంటి ఆ వ్యక్తి 40 సంవత్సరాలు అరణ్య జీవితాన్ని జీవించిన తర్వాత ఆ మండుతున్నటువంటి పొద దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. ఎలాగ అనుభవించాడు అని అంటే, ఈ 40 సంవత్సరాలు దేవుడు ఏ రీతిగా తరబిదిచ్చాడో మనకు తెలియదు. అదే మనం యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబుతో మాట్లాడితే యాకోబు ఏం చేశాడు తెలుసా? ఇంట్లోంచి తల్లి పంపిస్తే పారిపోయాడు. బేతల దగ్గర దేవుడు కలుసుకున్నాడు. మామ ఇంటికి వెళ్ళిపోయాడు, లాబాని ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత లాబాని ఇంట్లో ఉండి వారికి పశువులు కాసేటప్పుడు తను చేసినటువంటి పని ఏంటంటే మోసం చేసుకుంటూ సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. తన పేరుకు సార్థకం చేసుకున్నాడు. ఎంతగా సంపాదించాడంటే తను తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట చూద్దాం. అక్కడ 32వ అధ్యాయము ఆదికాండంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి వాడిగా తిరిగి వస్తూ ఏం చేశాడంటే తన సంపదనంతా కూడా 4 భాగాలుగా ముందుకు పంపించేశాడు. ఒకటి అన్న దగ్గర పంపించేశాడు. తన కొంత తన భార్య పిల్లల రీతికి పంపించిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయిన తర్వాత యాకోబుకి అర్థం కానిది ఏంటంటే, ఇంతగా నేను సంపాదించుకున్నటువంటి మాట తన మనసులో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనందంగా జీవితాన్ని జీవిస్తున్నాడు. మోషే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల్లో యాకోబు సంపాదించుకున్నాడు తెలుసా? కేవలం 20 సంవత్సరాల్లో సంపూర్ణమైనటువంటి సంపాదన సంపాదించుకున్న తర్వాత 40 సంవత్సరాలు మరి మిద్యాను యాజకుని అనే ఇత్రో దగ్గర పనిచేసినటువంటి మోషే ఒక్క పైసా సంపాదించుకోలేదు. విచిత్రం అనిపించదా?
అనగా తన జీవితాన్ని లాభ సముపార్జన కొరకు వినియోగించలేదు మోషే అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ మామ ఏం చెప్పాడో ఆ పనిని నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏ ఆలోచనలు మనసులో ఉన్నాయో మనకు అనిపిస్తుంది, కానీ ఆ 40 సంవత్సరాల తర్వాత 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో జంప్ అయ్యేటప్పటికి కనిపించేది ఏంటంటే, అక్కడ కనిపించేటటువంటి మోషే వినమ్రుడై విధేయతతో జీవితాన్ని జీవిస్తున్నాడు. అందును బట్టి దేవుడు ఏమన్నాడంటే, నా ఇల్లు అంతటిలో మోషే ఎవరంటే నమ్మకమైనటువంటి వాడు. చూడండి 3వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడనో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడను. అది మధ్యవర్తి చేత దేవదూత ద్వారా నియమించబడను. అనగా యేసుక్రీస్తు రాకముందు ఆ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, అనగా ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇచ్చాడు. మోషే నమ్మాడు దేవుడు, మోషేకి బాధ్యతలు ఇచ్చాడు. ప్రతిదీ కూడా నమ్మకంగా మోషే నిర్వహించగలిగాడు. అందుకొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, రూపాంతరపు కొండ మీద మోషే ఆ యెరూషలేము ఈ ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. రూపాంతరపు కొండ మీద నువ్వు ప్రవేశించలేవని చెప్పాడా దేవుడు? ఎక్కడ చెప్పాడు? నేను చెప్పినటువంటి నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా చేసావు కాబట్టి నువ్వు ప్రవేశించ వీలు లేదు అన్నాడు దేవుడు. తర్వాత చూస్తే ప్రవేశించడానికి అవకాశం ఎప్పుడు కలిగించాడంటే, యేసుక్రీస్తు మానవ రూపీ లోకానికి వచ్చిన తర్వాత అవకాశం కలిగజేశాడు. అది మోషేకు దేవునికి మధ్య ఉండేటటువంటి స్నేహ సంబంధం. 3వ సంబంధాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈ రోజున. బహుశా ఈ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ వచన భాగంలో ఉన్నటువంటి లోతులు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం ధ్యానించుకోవడానికి సరిపోదు ఈ రోజున. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వద్దాం. దేవుడు తన శిష్యులకు చెప్పినటువంటి చివరి డిస్కోర్స్ ఇదంతా కూడా వారికి చెప్పినటువంటి మాటలు ఇవే. 13వ వచనం చూద్దాం. 13, 14, 15. చాలా ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మోషే దగ్గర అబ్రహాం దగ్గర ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మోషే దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడే తన నివాసాన్ని ఇశ్రాయేల్ ప్రజలు నిర్మింపజేసుకున్నాడు మధ్యలో ప్రత్యక్ష గుడారం ద్వారా. ఇక్కడ గమనిస్తే ఆ 2 కూడా సరిపోలేదు దేవుని యొక్క తలుపుల 2 కూడా సరిపోలేదు. 3వది ఆలోచన చేశాడు దేవుడు. 3వది ఏం చేశాడంటే తన అడ్రస్ టోటల్గా మార్చేశాడు కదా. తన అడ్రస్ టోటల్గా మార్చేశాడు. ఎలాగ మార్చేశాడంటే, యూదా గోత్రములో దావీదు వంశంలో ఆయన జన్మించాడు కదా. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేంలో జన్మించాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఉంటండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుతామా. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఎవరింట్లో ఉంటే చెప్తారు అన్నమాట. మనం ఎవరిని గురించి ఆయన వాకప్ చేయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాం కదా, ఉన్నాడా ఇంట్లో ఆయన కదా. ఇక్కడ ఏమన్నారంటే యేసుక్రీస్తు గురించి అడిగారు. ఏమని అడిగారంటే, ఎక్కడున్నాడంటే ఆయన ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడండి. పరిగెత్తుకుంటూ వచ్చారు జన సమూహం అంతా కూడా. ఎవరిల్లది? యేసుక్రీస్తు ఇల్లు కదా. ఆయన అడ్రస్ మార్చేసుకున్నాడు. అడ్రస్ మార్చుకోవడానికి ఆయన చేసేటువంటి పని పౌలు రాస్తాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని దాసుడి స్వరూపం ధరించుకొని మానవుల మధ్యకు వచ్చాడు. ఆయన వచ్చి చేసినటువంటి పని ఏంటంటే 12 మంది స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్నేహితులు ఎవరు? 12 మంది. చాలా జాగ్రత్తగా వినండి మాట.
ఆ 12 మంది స్నేహితులు కూడా యేసు ప్రభుతో పాటు నడుస్తూ వచ్చారు, యేసు ప్రభుతో పాటు భోజనం చేశారు, యేసు ప్రభుతో పాటు ప్రయాణాలు చేశారు, యేసు ప్రభుతో పాటు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలంటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా వింటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో మాత్రము ఏ మార్పు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తనల భాగం, లేఖన భాగం ఏమిటో తెలుసా? చూడండి, ఈ మాట దావీదు రాశాడు. కానీ ఆ మాట ఒకవేళ యేసు ప్రభు పలికితే ఎలా ఉంటుందో ఆలోచించేద్దాం. 55వ అధ్యాయం 55వ కీర్తన 13, 12, 13 చరణాలు. 55, 12, 13. నన్ను దూషించువాడు ఎవరండి? యేసు ప్రభు దూషించింది ఎవరు? ఆయనతో మేలు పొందినటువంటి వారే కదా, ఆయనతో సహాయం పొందినటువంటి వారే కదా, ఆయన బాగు చేసినప్పుడు అన్ని అనుభవించినటువంటి వారే కదా, ఆయన స్వస్థపరచగా స్వస్థతను పొందుకున్నటువంటి వారు, ఆయన చనిపోయినటువంటి వారిని లేపినప్పుడు ఆ అనుభవంలోకి వెళ్ళినటువంటి వారే కదా ఆయన దూషించింది. నా మీద మిట్టి పడువాడంటే ఇంగ్లీష్లో ఏముందో నాకు తెలియదు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? verse 12, Psalm 55 verse 12. It was not an enemy that was close to me. Next. Then I could have glory. Neither was it that hated me. It magnified himself against me. నన్ను హేటెడ్ మీ కదా, నన్ను ద్వేషించినటువంటి వారు, పగబట్టినటువంటి వారు, పగబట్టినటువంటి వారు. ఎవరు పగబట్టారు? ఎవరో తెలుసా? పగబట్టిన వాళ్ళు ఎవరు? యూదనే కదా. నేను ఆయన అప్పగించేసుకుంటే నాకేమొస్తుంది? లాభం ఉంది. మనల్ని ఎవరైనా మోసం చేస్తారంటే ఈ మధ్యకాలంలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్లో వినది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే, నమ్మితే కదండి మోసం చేయడానికి అంటారు. ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే. మనం నమ్మితే మనల్ని మోసం చేసేవారు కోకోలలో ఉంటారట. ఇక్కడ యేసుప్రభు ఎవరు నమ్మాడు? ఈ 12 మందిని నమ్ముకున్నాడు. వాళ్ళు నా సాక్షులు అన్నాడు, వాళ్ళు నా సమస్తము అన్నాడు. ఆ 12 మంది చేసినటువంటి పని ఏంటంటే ఆయన్నే ద్వేషించారు, ఆయన్నే దూషించారు, ఆయన మీద నెపాలు మోపినటువంటి వారు. అయితే ఇక్కడ చూడండి 13వ వచనం రాస్తాడు, ఈ పని చేసిన నీవు నా సహకారి, నా స్నేహితుడు నువ్వే, నా దోస్తు నువ్వే. తర్వాత అంటాడు నా చెలికాడవు, నా పరిచయం. అంటే ఈ రోజున మన జీవితాల్లో దేవుడు మనతో స్నేహం చేయటం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేసి తన అడ్రస్ మార్చుకొని మన దగ్గరికి వస్తే, మనం ఆయన ప్రేమించే విధానంలో, మనం ఆయనతో స్నేహం కలిగి ఉండేటటువంటి విధానంలో మన జీవితాలు ఎలాగున్నాయని ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో దేవుని ప్రేమించేటటువంటి రీతిలో మార్పు ఉంది. మాకు తెలియని మరి ఏమని తెలుసా? ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి దేవుడు స్తుతిస్తూ వచ్చింది ఆమె. ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తుంది కదా, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నా జీవితాన్ని గురించి చెప్పినటువంటి వాడు ఈయన, ఇదిగో ఈయన నా జీవితాన్ని గురించి స్పష్టంగా అందరికీ తెలియపరిచాడు అనేసి ఆమె ఏం చేసిందంటే ఆ గ్రామం అంతటి కూడా ప్రభు దగ్గరికి నడిపించుకొని వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? ఆమె పొందినటువంటి అనుభవం ఆమె జీవితంలో నూతన కోణాన్ని తీసుకుని వచ్చేసింది, నూతన అనుభవంలోనికి నడిపించింది. ఈ రోజున మనం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనకు తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అని అంటే, ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ కదా. మన జీవితాల్లో మనకు యేసుక్రీస్తు స్నేహితుడా కాదన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలి అని అంటే, యేసు యొక్క స్నేహాన్ని మన జీవితంలో అనుభవించాలి అని అంటే, వాస్తవంగా జరిగేటటువంటి పని అంటే ఈ గ్రంథ రచయిత లేకపోతే కీర్తన రచయిత ఎవరంటే జోసెఫ్ ఎం స్క్రీవెన్ అనేటటువంటి ఆయన. ఈయన ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. ఆయన ఏం చేశాడంటే తన జీవితంలో తన యవ్వన దశలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత వివాహానికి తారీఖు నిర్ణయం అయిపోయింది. ఆమె పెళ్లి కొరకు సిద్ధపడి వస్తూ ఉంది, వేరే గ్రామం నుంచి రావాలి, వస్తుంటే మధ్యలో ఉన్నటువంటి నదిలో పడవ ప్రమాదం జరిగి ఆమె చనిపోయింది.
ఆ వివాహం అంతా ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని క్షణాల్లో పెళ్లి జరగబోతుంది. ఆమె చనిపోయేటప్పటికీ నిరాశలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకు మరొక ఆమెను ప్రేమించాడు. మరలా పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. ఆమెకు వచ్చినటువంటి వ్యాధి బాగు కాక ఆమె పెళ్లికి ముందుగానే చనిపోయింది. ఈ రెండు ఆయన నిరాశపరిచాయి. కెనడా వెళ్ళిపోయాడు. కెనడా దేశంలో అక్కడ ప్రభువును తన జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని తన తల్లికి ఒక ఉత్తరం రాస్తాడు. అమ్మ ఎలాగున్నావు అనేసి క్షేమ సమాచారాల కొరకు ఉత్తరం రాస్తే ఆమె తిరుగు సమాధానం రాస్తూ, నాయన నాకు బాగలేదు, నాకు వచ్చి సహాయం చేయంటే ఈయనేం రాస్తాడంటే ఈ కీర్తన రాస్తాడు. ఆ కీర్తన ఆ సందర్భంలో రాసినటువంటిది. నేను ప్రేమించినటువంటి వారు నా జీవితంలో రాకుండానే వారు వెళ్ళిపోయారు. నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు అవసరం ఉందమ్మా అనేసి ఈ కీర్తన రాసి పంపిస్తాడు. మనకున్న సమస్యలు చూడండి, ఆ కీర్తనలోని పదాలు ఏవైతే ఉన్నాయో తన వ్యక్తిగత అనుభవంలో నుంచి ఆయన రాసినటువంటి ప్రతి అనుభవం కూడా ఆ కీర్తనలో పొందుపరిచి వాళ్ళ తల్లికి రాస్తే వాళ్ళ తల్లి యేసు ప్రభువుని అంగీకరించిందట. నిజంగా దేవుని బిడ్డలారా, ఇది సులభంగా రాసినటువంటి కీర్తన కాదు. ఆనాటి కీర్తన రాసినటువంటి కీర్తనకారులందరూ కూడా తమ జీవితంలో దేవుని అనుభవిస్తూ ఆ అనుభవంతో ప్రభువును అంగీకరించినటువంటి వారు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ రాసినటువంటి కీర్తనలు. ఈ రోజున మనం యేసుక్రీస్తునకు స్నేహితులమని ప్రభువే ఆయన దిగి వచ్చి మనతో స్నేహం ఎందుకు చేయాలనుకున్నాడో తెలుసా? ఆ స్నేహానికి కారణం విలువ ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎవరము అని అంటే ఇందాక లూకా సువార్తలో చదువుకున్నటువంటి మాట కనిపిస్తుంది. మన స్థితి ఎలాంటిది, మన జీవితం ఎలాంటిది అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు. కొంతమంది సేవకులు అడిగినటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటి అని అంటే, బైబిల్లో ఎక్కడ రాయబడిందండి తాగకూడదని అడిగారు ఎవరైనా? చాలామంది అడిగారు. ఎందుకు తెలుసా? అది కనిపించదు వాళ్ళకి. మద్యపాని కొట్టువాడు అన్నటువంటి మాట పౌలు స్పష్టంగా రాస్తాడు. ఇక్కడ మద్యపాని అన్నాడు యేసు ప్రభువు వాళ్ళు. అలాగే తిండిపోతూ అన్నారు, సుంకరులతో స్నేహం చేసినటువంటి వాడు అన్నాడు, పాపులకు స్నేహితుడు అన్నాడు. అనగా వీరందరూ కూడా వాళ్ళ కొలమానం ఏంటి అని అంటే ధర్మశాస్త్రం వారి చేతిలో ఉంది. ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకున్నారు, యేసు ప్రభు జీవితాన్ని ముందు పెట్టుకున్నారు. రెండింటికి బేరీజ్ వేసుకుంటూ ఈయన ఏమై ఉన్నాడో, దీంట్లో ఏదైతే ఆయన చేయట్లేదో అదే అయి ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ యేసు ప్రభు మీద దొంగతనం నేరం మోపలేదు, ఆయన మీద మోపినటువంటి నేరాలు చిట్ట మనం చూసుకుంటే చివరిలో శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఏమని చెప్పారండి? దైవ దూషణ చేశాడు అన్నారు, నేనే దేవుడిని చెప్పుకున్నాడు అన్నారు, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, నేను రాజునని చెప్పాడు. ఇవన్నీ కూడా నిందలు మోపేసి యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? రాళ్లతో కొట్టి చంపడానికి వెళితే ఆయన ఒక మాట చెప్పాడు కదా, 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ముందుకు తీసుకువచ్చినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు ఏం చేయాలి? మొట్టమొదటి రాయి ఆ మీద విసిరమన్నారు. విసరడానికి ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో ఆమెతో సంబంధం ఉందో, లేకుంటే వారి జీవితాల్లో ధర్మశాస్త్రానికి భిన్నమైనటువంటి రీతిలో జీవితాన్ని జీవించినటువంటి వారు కాబట్టి వారు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. ఆకాను విషయంలో మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను చంపడానికి ఆకాను చేసినటువంటి నేరం ఏంటి? దొంగతనం చేశాడు, తీసుకువచ్చి తనకు డేరాలో దాచిపెట్టుకున్నటువంటి కారణం చేత ఆకాను యొక్క కుటుంబ సభ్యులందరూ అతని పశు సంపద అంతా కూడా తీసుకుని వచ్చేసి ఆకోరు లోయలో చంపబడినప్పుడు ఎవరు కూడా ఎదురు మాట్లాడినటువంటి వారు అక్కడ కనిపించరు. ఎందుకంటే ధర్మశాస్త్రం అది. ఇక్కడ అదే ధర్మశాస్త్రానుసారంగా మరి ఆమెను చంపడానికి వారు పూనుకున్నప్పుడు మొదటి రాయి వేయవలసినటువంటి వాడు పాపం లేనివాడు ఎత్తి వేయండి అన్నప్పుడు అందరూ నోరు మూసుకుని వెళ్ళిపోయారు. యేసు ప్రభు మీద రాయి విసరడానికి శక్తి లేక ధైర్యం చాలక ఏం చేస్తున్నారంటే ఆయన చంపడానికి మరొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఈయన రాజు అని చెప్పాడు కాబట్టి, యూదుల రాజు అంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, ఈయన చంపివేస్తే సరిపోతుంది అనుకున్నాడు. చంపివేయడానికి ఇష్టపడ్డారు. ఆ చంపివేయటం జరిగింది అంతా కూడా మనకు తెలిసినటువంటి చరిత్ర. అయితే ఇక్కడ ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ముందుగా చెప్పాను, దేవుని యొక్క నివాసం పరలోకమందు ఉన్నదని, తర్వాత అబ్రహాం యొక్క నివాసం భూమి మీద ఉందని.
ఆ రెండు కలపడానికి సీనా కొండ మీదకి వచ్చాడు. ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు మనుషుల మధ్యకి దిగి వచ్చేసాడు. అందులో ప్రవేశించే వీలు లేదు సామాన్యమైనటువంటి మానవునికి. అది పాత నిబంధన గ్రంథం అంతా కూడా. నూతన నిబంధన వచ్చేటప్పటికి దేవుడు సరాసరిగా మానవ జీవితంలో రావాలని ఇష్టపడ్డాడు. ఆ వచ్చినటువంటి కారణం ఏంటంటే మనము ఆయన స్నేహితులుగా భావించాడు కాబట్టి. అదే కదా మనం ఇందాక చదువుకున్నటువంటి సువార్తలు లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేరు. 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు పాత్రమైనటువంటి స్థితిలో మన జీవితాలు విమోచించడానికి యేసుక్రీస్తును బలిగా అర్పించేశాడు. అర్పించబడిన తర్వాత మరలా యేసు ప్రభు దిగి రావడానికే తన అడ్రస్ మార్చుకున్న తర్వాత కూడా ఆయన మరణించాడు కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన అంటాడు, నేను నా నివాసాన్ని మరలా మార్చుకున్నాను అంటాడు. ఆ మార్చబడినటువంటి నివాసం ఎక్కడుంది అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా. మొదటిగా దేవుని ఇంటిలో నాయకత్వాన్ని మోషేకి అప్పగించాడు. ప్రభు అడ్రస్ మార్చుకున్నాడు. ఈ యెరూషలేము మందిరం అంతా కూడా సమూలంగా నిర్మూలమైపోయింది. నూతన మందిరాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. అదేంటంటే మన జీవితాలను, మన జీవితమైన ఆలయంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఏదైతే దుష్టమైనటువంటి తలంపులు ఆలోచనలు మన హృదయాల్లో చొరబడుతున్నాయంటే దేవునికి స్థానం ఇవ్వడానికి అవకాశం లేనటువంటి స్థితులు నింపబడుతున్నాయి. ఒకసారట ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇది విన్నటువంటిది, బహుశా మీరు కూడా విని ఉండొచ్చు. ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభా నువ్వు నా ఇంట్లో రావాలి, నా ఇంట్లో నివాసం చేయాలన్నాడట. కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత వచ్చాడు, ప్రభు తలుపు తట్టాడు. తలుపు తట్టిన తర్వాత యేసు ప్రభుని లోపలికి ఆహ్వానించాడు. మొదటిగా చూపించాడు, ప్రభా ఇది చాలా బాగుంది, ఇది నీ కొరకే నిర్మించాను, చూడండి ఇది బైబిల్ అని ఇక్కడ పెట్టాను, సిలువ ఇక్కడ పెట్టాను, అది పెట్టాను, ఇది పెట్టాను, అన్నీ చూపించుకున్నాడు. ప్రభుని ఓకేనయ్యా అన్నాడు. తర్వాత తన బెడ్రూమ్ చూపించాడు. బెడ్రూమ్లో తన ఏర్పాట్లు అయితే ఏమన్నా అవన్నీ చూపించాడు. కిచెన్ అన్నీ చూపించాడు. చివరికి ఒక గది మాత్రం చూపించట్లేదట. ఏంటి అని అంటే ఆ గదిలో అయ్యా అన్ని పాత సామాన్లు ఉన్నాయన్నాడట. అయ్యా నేను రావాలి అని అంటే, నీ ఇంట్లోకి రావాలి అని అంటే నువ్వేం చేయాలంటే గదులన్నీ కూడా తెరిచిపెట్టాలి, అప్పుడు నేను నీ ఇంట్లోకి వస్తానంట. లేదయ్యా చాలా దుర్గంధం ఉంది అన్నాడు. అంటే నేను ఏవైతే దాచిపెట్టుకున్నానో వాటిని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడడం లేదు. కారణం ఏంటో తెలుసా, అవి వదిలిపెడితే నాకు చాలా నష్టం కలుగుతుంది మనసులో పెట్టుకున్నాడు ఆయన తలంపులు. అనగా దేవునికి అయిష్టమైనటువంటి గదిలో బంధించి పెట్టేశాడు. అవి మాత్రం తొలగించుకోవడానికి ఇష్టపడు. ఇది మన జీవితం కూడా. మన జీవితంలో దేవుని అంగీకరించడానికి ఇష్టపడతాం, దేవునితో నడవడానికి ఇష్టపడతాం, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవా అన్నిట్లోనికి రావాలి, కానీ ఒక మూల ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం తాళం చేయి మాత్రం నీ చేతిలో పెట్టాలంట. అది ఈ రోజున మానవ జీవితం. అందుకు దేవుడే ఉంటాడంటే నేను నీ హృదయాన్ని ఆలయంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. చూడండి తర్వాత వచ్చిన భాగంలో, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి మనం ఏం కావాలంటున్నాడు, పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క తలంపు ఏంటంటే మీరు నా స్నేహితులు అంటున్నాడు. కాబట్టి ఆయన స్నేహితులమైతే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇది ఒక మాట చివరి చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 17:17 చదువుకుందాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూద్దామా. నిజమైన స్నేహితుడు విడవక, ఆయన ప్రేమ మనతో నిరంతరం ఉంది. ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి ఆయన మన స్నేహితుడు అవుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తన సమస్తాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన మన స్నేహితుడు అవుతున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్నేహాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాలు ఉండాలని ఆశపడుతున్నప్పుడు, దేవుడు మన నుంచి కోరుకునేటటువంటిది ఏంటంటే పరిశుద్ధంగా నీ హృదయాన్ని ఉంచుకుంటావు అంటాడు.
ఆ పరిశుద్ధమైన హృదయం నాకు కావాలంటాడు. పరిశుద్ధంగా లేదా నాతో చెప్పమంటాడు. నేను వస్తాను హృదయంలోకి వచ్చి నేను పరిశుద్ధపరుస్తాను, నేను నూతన పరుస్తాను, నేను మార్పు చెందింపజేస్తాను, నిన్ను మార్చబడినటువంటి వ్యక్తిని నేను మారుస్తాను అంటున్నాడు దేవుడు. అలాంటి అనుభవం మన జీవితాలు ఉండాలి అని అంటే, అలాంటి అనుభవంలో మనం జీవించాలంటే ప్రభు కృప మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన స్నేహితుడు ఎవరై ఉండాలి అని అంటే ప్రభు మనకు స్నేహితుడై ఉండాలి. ఆ స్నేహాన్ని మనం అనుభవిస్తున్నటువంటి వారమైతే ప్రభు కొరకు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపను మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తనలోంచి కళ్ళు మూసుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని ఆయన అనుభవిస్తున్నటువంటి వారమే ఆయనతో పాటు నడవాలని ఆయన కోరుకుంటూ ఉండగా పరిపూర్ణమైనటువంటి సమర్పణతో మన జీవితాలను ఆయన చేతులు పెడతాం. ప్రేమ గల మా తండ్రి, ప్రభా నీకు వందనాలు. మేమైతే మా జీవితాల్లో మా ఇష్టానుసారంగా ఎంతకాలం జీవించాము. మాతో స్నేహం చేయటం కొరకునైనా మీ అడ్రస్ మార్చుకున్నాను. పరలోకం నుంచి దిగి వచ్చారు, మా కొరకు ఈ లోకాన్ని జీవించారు. చివరిగా మా హృదయాన్ని మీ ఆలయంగా మార్చుకొని అందులో మీరు నివసించాలని ఇష్టపడ్డారు. నేను నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము పరిపూర్ణంగా నీకు అర్పించుకుంటూ నీ పాద సన్నిధిలో మా జీవితాలు ఉంచబడక నీకు సమర్పించుకుంటూ ఈ లోకాన్ని ప్రభు నీ సాక్షులు మాత్రమే కాకుండా నీ స్నేహితులంగా లోకానికి కనిపించినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని నీ కొరకు జీవింపచేయమని స్తుతులు స్తోత్రాలు మీకు అర్పించుకుంటూ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.